హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2024 పాత ఏడాదికి టాటా చెప్పి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉన్నది. రానున్న నూతన సంవత్సరంలో మీ జీవితం మరింత సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారా? అయితే జనవరి 1కి ఈ వస్తువులను కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు. మీ జీవితంలో సంపద రెట్టింపు కావాలి అంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషం, అదృష్టం పెరుగుతుంది. జీవితంలో ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రెట్టింపు సంపద మీ ఇంట్లోనే ఉంటుంది. నెమలికలు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతిపాత్రమైనవి. అందుకని ఆయన నెమలి పింఛాన్ని తలపైన ధరించేవాడు. ఆ శ్రీ మహావిష్ణువు అవతారమెత్తిన శ్రీకృష్ణుడు ప్రీతిపాత్రమైన నెమలి పింఛం ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుందని నమ్మకం. అందుకని ఈ జనవరి 1న నెమలి పింఛం తెచ్చి పూజా మందిరంలో పెట్టుకుంటే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందని పండితులు చెప్తున్నారు. నూతన సంవత్సరంలో ఫస్ట్ రోజున చిన్న ఎండు కొబ్బరిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమని పండితులు చెప్తున్నారు. ఎండు కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి కానీ ఏదైనా సరే లక్ష్మీదేవికి ఇష్టమే. అందుకని పూజలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కొబ్బరికాయని కొట్టకుండా పూజ పూర్తి కాదు. చిన్న ఎండు కొబ్బరిని తీసుకుని దానిని పూజలో ఉంచి తర్వాత దానిని డబ్బు దాచి చోట పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఏదైనా మీ ఇంటి ప్రధాన తలుపు పైన కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. కొత్త సంవత్సరంలో మొదటి రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది. రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. ఏదైనా వ్యాపారం చేసేవారికి నూతన సంవత్సరం ప్రత్యేకంగా ఉండాలి. మీకు భారీ లాభాలు రావాలి అంటే అప్పుడు మీ వ్యాపార స్థలంలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచండి. ఇలా చేస్తే వ్యాపారంలో నష్టాలు ఉండవు. అలాగే అత్యధిక లాభాలు కూడా వస్తాయి. లాఫింగ్ బుద్ధుడు డబ్బుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అలాంటి పరిస్థితిలో 2025వ సంవత్సరాన్ని మంచిగా మార్చడానికి లాఫింగ్ బుద్ధుడు ఇంటి ప్రధాన గదిలో తలుపుకు ఎదురుగా ఉంచండి. వాస్తుశాస్త్రంలో లాఫింగ్ బుద్ధను సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది, శ్రేయస్సుని తెస్తుంది. అలాగే ఇంట్లోకి ఎలాంటి కష్టాలనేవి రాకుండా ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కానీ లేదంటే విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటాన్ని కానీ ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజున కొనుగోలు చేసి వాటిని మీ ఇంట్లో ఉంచడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. తాబేలు సుఖశాంతులకు ప్రతీకగా వాస్తు చెప్తోంది. తాబేలు కుబేరునికి ప్రతీక. నూతన సంవత్సర ఆరంభంలోపు తాబేలు బొమ్మను ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మి నడిచి వస్తుందని నమ్మకం. ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు కూడా పూర్తవుతాయట. అందుకని జనవరి 1న తాబేలు బొమ్మను ఇంటికి తెచ్చుకోవడం లాభమని పండితులు చెప్తున్నారు. చేపలు సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో నూతన సంవత్సరాన్ని పవిత్రంగా, అద్భుతంగా చేయడానికి ఇంట్లో ఫిష్ ఎక్వేరియం కానీ లేదంటే ఫిష్ బౌల్ని కానీ ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో వచ్చే సంక్షోభాన్ని చేపలు నివారిస్తాయి. ఎక్వేరియం కానీ లేదా ఫిష్ బౌల్ ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖ సంపదలు ఉంటాయి. ముత్యపు చిప్పను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ముత్యాలు కూడా సముద్ర గర్భం నుండి పుట్టినవే కనుక ఇవి లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనవి అని ప్రతీతి. సంవత్సరం మొదటి రోజున దీన్ని కొని తెచ్చుకోవడం శుభప్రదం. ముత్యపు చిప్ప ఉన్న ఇంట్లో ధనానికి లోటు ఉండదట. జనవరి 1న ముత్యపు చిప్ప పూజలో ఉంచి తర్వాత దానిని డబ్బుని దాచే చోట పెడితే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అని పండితులు చెప్తున్నారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి వేణువును ఇంట్లోకి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో వేణువును ఉంచటం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం అనేది పెరుగుతుంది. శ్రీకృష్ణుడికి వేణువంటే చాలా ఇష్టం కనుక శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇల్లు సుఖ సంతోషాలతో నిండుతుంది. శాస్త్రాల ప్రకారం నూతన సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే అది మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. ఎందుకంటే నూతన సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తీసుకురావటం వలన శుభప్రదమైన ఫలితాలు వస్తాయి.
పురాణాల ప్రకారం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఇంటిని శుద్ధి చేయటం చాలా ముఖ్యమైనది. ఇంటిని శుభ్రంగా ఉంచడం ద్వారా మనసుకు శాంతి కలిగించడమే కాకుండా దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి ఉంచకూడదు. గదులన్నీ కూడా శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రత్యేకంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసి అక్కడ ఎప్పటికప్పుడు పువ్వులని పెట్టడం, ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. మీ దగ్గర ఎక్కడా రావి చెట్టు లేకుంటే శనీశ్వరుడి యొక్క ఆలయంలో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా చేయటం వలన డబ్బుకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. అలాగే మీపైన శని ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. దోషాలు పోగొట్టుకోవడానికి గోధుమలు ఎర్రని రంగు వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ దానం కూడా ఉదయం 6 నుండి 7 గంటల లోపు కానీ, లేదంటే మధ్యాహ్నం 1 నుండి 2 గంటల లోపు కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపు చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అన్ని రంగాల్లో విజయం మీ సొంతం చేసుకోవాలంటే ఇంట్లో పూజ చేసుకునే సమయంలో గోధుమల దీపాన్ని వెలిగించుకోవాలి. పూజా మందిరంలో ఒక పళ్ళెంలో కుప్పలాగా గోధుమలని పోసి అందులో మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి సంవత్సరం మొత్తం కూడా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.